హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్. ఇది వచ్చేసరికి పరిగ్నీ సెట్ అనమాట. ఇదేంటి అంటే 3 years పాపకండి బర్త్డేకి అయితే డిజైన్ చేశాను. బ్యాక్ వచ్చి ఇదేంటంటే పైన బ్లౌజ్ కదా, ఇది వచ్చేసరికి ఫ్రాక్ టైప్లో అనమాట. అంటే 2 సెట్లు డిజైన్ చేశాను. ఇది చెల్లిదండి, తినకి బర్త్డే అనమాట. అయితే వాళ్ళ అక్కది కూడా డిజైన్ చేశాను, సేమ్ క్లాత్. ఓకేనా. అయితే వీటికి సంబంధించి అసలు క్లాత్ ఎంతెంత పడింది, ఎంతెంత తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశానండి. మీరు ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంటే ఒక చిన్న ఐడియా అనేది ఉంటుంది కదా, ఓకే ఈ క్లాత్ ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు, ఈ క్లాత్ ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పి. సో అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి చూసారు కదా, లెహెంగా సెట్ అనమాట. అయితే అమ్మాయి చిన్న అమ్మాయే కానీ కొంచెం బుద్ధిగా ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు లెహెంగా సెట్ అయితే తీశారు కానీ అంటే చిన్న అమ్మాయే కదా, ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఏదైనా స్కూల్కి వేసుకెళ్ళాలి అన్నా కూడా హాఫ్ సారీ అనేది, కాకపోతే బ్లౌజ్ అనేది మాత్రం ఎందుకంటే హాఫ్ బ్లౌజ్ వద్దు. ఆల్రెడీ వాళ్ళ ఫంక్షన్కి అయితే నేను డిజైన్ చేశానండి. ఈ బ్లౌజ్ తోటే నాకు ఏదైనా మోడల్ చెయ్యి అని చెప్పి, అంటే పొడవు బ్లౌజ్ వచ్చేటట్టుగా ఎక్కడికైనా వేసుకెళ్ళినా కూడా తనకి కంఫర్ట్గా ఉండేటట్టు డిజైన్ చేయమని అడిగింది. ఇది లెహెంగా సెట్ అనమాట. ఇది వచ్చేసరికి ఇదైతే లెహెంగాని మనం ఏమీ చేయలేదు, సైడ్ ఓన్లీ కుట్టేసేసాం అంతే. ఇదేంటి అంటే బ్లౌజ్ అండి, లెహెంగాలో వచ్చిన బ్లౌజ్ అనమాట. ఆ బ్లౌజ్ తోటి నేను ఇలా మోడల్ అయితే చేశాను. ఓకేనా. ఎలా చేశాను ఏంటి అనేది కూడా నేను ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా. ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది కదా, ఎవరైనా ఒకవేళ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్న లెహెంగా సెట్స్ అవి తీసుకుంటూ ఉంటారు కదా, చాలా ఇంపార్టెంట్ అనమాట మోడల్ అది. ఒకవేళ అంటే ఎలా కుట్టించుకోవాలి ఏంటి అంటే హాఫ్ బ్లౌజ్ అనేది అన్ని చోట్లకి వేసుకెళ్ళలేము కాబట్టి ఇలా ఫుల్ బ్లౌజ్ కుట్టించుకొని ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఎలా చేశాను అనేది ఫుల్ వీడియోలో చెప్తాను. ఓకేనా. ఇది కూడా ఒక సెట్ అండి, ఇది ఒక పాపది. అయితే ఇది వచ్చేసరికి శారీ అనమాట. ఇది అయితే వాళ్ళ మదర్ శారీ అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఇది దీని మీద బ్లౌజ్ ఇదైతే ప్యారప్ చేసింది అనమాట. క్లాత్ అయితే కస్టమరే తీసుకొచ్చారు, మనం ఓన్లీ స్టిచ్ చేసామండి. ఇది శారీ తోటి లెహెంగా అయితే స్టిచ్ చేసేసాను. బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం ఇదిగో ఇలా అనమాట. మోడల్ అంటే కింద వచ్చేసరికి కట్ వర్క్ వచ్చిందండి. ఫ్రంట్ చిన్న హోల్ అడిగిందనమాట. బోట్ నెక్ పెట్టేసి ఫ్రంట్ చిన్న హోల్ పెట్టాను. బ్యాక్ వచ్చేసరికి కూడా బ్యాక్ ఏంటి అంటే ఇదేలాగా లీఫ్ మోడల్ పెట్టానండి, హై నెక్ పెట్టి బ్యాక్ ఓపెన్ అనమాట. డోరీ అయితే ఇచ్చాను. చూసారు కదా కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, నడుము దగ్గర కట్ వర్క్. ఓకేనా. హ్యాండ్ దగ్గర కూడా, హ్యాండ్ కూడా 3/4 హ్యాండ్స్ అయితే పెట్టాను. అయితే వీటికి సంబంధించి క్లాత్ ఎంత తీసుకున్నాను ఏంటి, ఎలా తీసుకున్నాను, దీనికి లెహెంగా కూడా క్లాత్ ఎలా తీసుకున్నాను అనేది ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.